గురుగారు ఇప్పుడు బయట ఈ పొలిటీషియన్స్ జాతకాలు లేదంటే సెలబ్రిటీల జాతకాలు చెప్తున్నారు కదా, అది మీరైనా లేకపోతే వేరే ఎవరైనా సరే ఇది గోచార ఫలితంగా చెప్తారా, గ్రహచార ఫలితంగా చెప్తారా? అసలు అంటే ఇప్పుడు ఒక టైం అనేది మస్ట్, మనకు ఒక జాతకం పూర్తిగా తెలియడానికి అనుకుంటాం ప్రతి సెకండ్తో సహా. అసలు వీళ్ళ జాతకాలు చెప్పేటప్పుడు కొంతమంది చెప్పే వాటి వల్ల వీటి మీద నమ్మకం పోతుంది, వీళ్ళు ఊరికే గాల్లో చెప్తున్నారులే అనిపిస్తుంది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాతకాలు చెప్పను, నేను చెప్పను. ఆ జ్యోతిష శాస్త్రం నాకు తెలియదు. నిజం చెప్పాలంటే రాసులు, గ్రహాలు, నక్షత్రాల పేర్లు కూడా నేను తలుచుకోను. నాకు తెలియదు, నాకొద్దు. నేను ఖచ్చితంగా చెప్తా, నాకొద్దు. నా నాన్న చాలు, నా తల్లి చాలు. వాళ్ళ ఆ సంకల్పంలో, నా నాన్న అనుష్ఠానంలో నాకు వచ్చిన విషయాన్ని తెలియపరుస్తా. నమ్మితే నమ్మండి. ఇప్పుడు మీరు నమ్మారు, మీ ఆస్తి నాకు రాసేవారు. నమ్మలేదు, నాకున్న ఆస్తి పోదు. ఇంకా నాకెందుకమ్మా భయం? కాకపోతే ఈ గోచారం, గ్రహచారం, ఆచారం, ఈచారం, ఉలవచారం మాత్రం నాకు బాగా తెలుసు, మిగతా చారం నాకు తెలియదు. కాబట్టి నాకు వద్దు. కానీ అయితే నారసింహుడి సంకల్పంతో నేను ఏం చెప్పినా జరుగుతూ వచ్చింది. అది మీ మాన్యమాల్లోనే ఉంది. ఎలా చెప్పారంటో, నా నాన్న అనుగ్రహం వల్లేగా, నాకు ఎవ్వరివి తెలియదుగా, అవునా కాదా? సో రాజకీయపరమైనటువంటి విధానంలో కానీ, సినీ రంగం కానీ, సెలబ్రిటీలు కానీ ఎవరైనా సరే వాళ్ళ అత్యుత్సాహం అనుకోవచ్చు, ఆసక్తి అనుకోవచ్చు, వాళ్ళు అడుగుతారు. అందరూ అందరికీ చెప్తారు. జరిగేవి జరుగుతాయి, జరగనివి జరగవు. మరి జాతకాలు చెప్పేవాళ్ళు షష్టాగ్రహ కూటమి, ఆ కూటమి, నాకు ఆంధ్ర రాష్ట్ర కూటమి తప్ప నాకే కూటమి తెలియదు. మరి ఇవన్నీ చెప్పేవాళ్ళు ఆనాడు విజయవాడని బుడమేరు ముంచేస్తుంది అని జాతక ప్రకారంగా చెప్పలేదే. నేను చెప్పా, నన్ను నమ్మి నన్ను కాపు కాసే వాళ్ళందరికీ ముందు మీరు అక్కడి నుంచి లేవండి అని కొంతమందికి నా ఇంట్లోనే ఆవాసం ఇచ్చా. ఎందుకు మమ్మల్ని వెళ్ళొద్దు అంటున్నారు? వెళ్ళొద్దు, వదిలేయండి అన్న. నా దగ్గరే ఉండండి అన్న. వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తా, కావాలంటే కనుక్కోండి. మరి వాళ్ళు ఎందుకు చెప్పాలా? తెలంగాణ మునిగిపోతుందని ఎందుకు చెప్పాలా? ఆంధ్ర, విజయవాడ మొత్తం కొట్టుకుపోయే స్థితి వస్తుందని ఎందుకు చెప్పాలా? చెప్పరు. కాబట్టి ఈ విషయాల్లో నిజాయితీ అనేది చాలా అవసరం. నేను చెప్పేది ఒకటేనమ్మా, నా నాన్న సంకల్పంలో నా నాన్న వచ్చిన వాళ్ళ సమస్యకి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే పరిష్కారం వస్తుందో చెప్తా, అంతే తప్ప నా ఇన్నేళ్ల ఈ సేవా కార్యక్రమంలో నేను ఈరోజు వరకు చేయించిన యజ్ఞ శుభక్రతువులు కేవలం 13. ఇన్ని సంవత్సరాల్లో నేనేనాడు అనవసరంగా చెప్పి అబ్బా మనకు చేత కాదు, అస్సలు చేత కాదు. చేస్తున్నారు చాలా మంది. నేనే అడిగా, ఎవరికి తెలియకుండా వాళ్ళకి ఫోన్ చేసి నా డీటెయిల్స్ ఇవ్వండి. మీకు ఒక్క 2 లక్షలు మీరు ఖర్చు పట్టుకుంటే అసలు మీరు సినీ రంగంలో ఒక తారాస్థాయికి వెళ్ళిపోతారు. ఎంత స్థాయి, ప్రకాష్ రాజ్ అంత స్థాయికి వెళ్ళిపోతారని అన్నారు. నేను అక్కడికి అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఈ 2 లక్షలు ఇవ్వకపోతే అవదా? అబే చిచి అవదు. ఈ యజ్ఞం చేస్తే కన్ఫామ్. మీరు రాసిస్తారా? అయ్యో డెఫినెట్గా. కానీ తర్వాత అవ్వకపోతే నాకేం తెలుసండి, మీరేగా రాసిచ్చారు, మీరు చెప్పిందే. అవ్వకపోతే అది మీ దురదృష్టం, మాదా తప్పు అంటారు. ఎవరైనా ఇదే అంటారమ్మా. కాబట్టి మనకు అనవసరం. కానీ నాకు జాతకాల గురించి తెలీదు. నరసింహుడు తప్ప, నా తల్లి సీతమ్మ తప్ప ఒక భగవత్ సేవకుడిగా మాత్రమే బ్రతుకుతాను. నేను జ్యోతిష శాస్త్ర పండితుణ్ణి కాదు, నాకు తెలియదు.